హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసి నుండి. ఈరోజు మనం పుంగనూరు మార్కెట్లో ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసి నుండి. ఈరోజు మనం పుంగనూరు మార్కెట్లో ఉన్నాం. ఈ మార్కెట్లో ప్రతి ఒక్క బుధవారం ఉదయం 5 గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ మార్కెట్లో ఎంటైర్ ఆవులకు సంబంధించిన జీవాలకు సంబంధించిన మార్కెట్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చి మనం ఈ వీడియోలో పర్టికులర్ ఆవులకు సంబంధించిన వీడియో చేద్దాం. సో ఇక్కడ చూస్తే అన్ని పెద్ద సైజ్ భారీ సైజ్ ఆవులు అయితే వస్తాయండి. సో ఈ వారం ఏమొచ్చాయి అంటే ప్రీవియస్ లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి డిఫరెన్స్ ఏంది, ఆవులు రేట్లు ఏంది, ఎట్లా పోతాయి ఏమనేసి చూద్దాం. అన్ని బిగ్ సైజ్ ఆవులు అయితే ఉంటాయండి. అంతా ఒక రోజుకైతే 25-24 లీటర్లు ఇచ్చే ఆవులు ఉన్నాయి. పూటకు 10-12 లీటర్లు ఇచ్చే ఆవులు ఉన్నాయి. సో అన్ని కూడా ఒకసారి మనం అయితే నీట్ గా మాట్లాడడం. ఆల్రెడీ ఒక 3-4 వీడియోలు అయితే చేసాం. దాని తర్వాత మనకు ఇంకా పెద్ద వీడియోలు, మంచి వీడియోలు అయితే చేద్దాం. సో ఇక్కడ చూస్తే ఒక మంచి పెద్ద సైజ్ ఆవులు అయితే ఉన్నాయి. అన్న అడుగుదాం. నా ఎన్ని ఆవులు తెచ్చారన్న మీరు? 6 తెచ్చారు. ఏ ఊరు నుంచి వచ్చారన్నా? ఈ ఊరు పుంగనూరునా? అన్ని ఈ సైజ్ ఆవులేనా? ఫ్రెండ్స్ చూస్తే మా అన్న దగ్గర అయితే ఒక 6 ఆవులు అయితే ఉన్నాయంట. సో అన్ని ఈ సైజ్ అంతా ఆవులు. ఏ ఆవులు? ఇది జాతి ఏమిది? హెచ్ఎఫ్ ఓలిస్టర్? హెచ్ఎఫ్. ఇది హెచ్ఎఫ్. ఇదేనా? హెచ్ఎఫ్. ఫ్రెండ్స్ చూస్తే మొత్తం హెచ్ఎఫ్ ఆవులుగా చెప్తానండి. సో దీని పరిస్థితి ఏందో చూద్దాం, దీని డీటెయిల్స్ కనుక్కుందాం అనమాట. ఇది ఎన్నో అవుతావన్నా? ఇదే రెండో అవుతావు. పాలు ఎన్నినా? 9-10 వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే రెండో అవుతావు. పాలు వచ్చి 9-10 లీటర్లు పూటకైతే చెప్తానండి. అప్పుడు 9 రోజుల 18 లేదంటే 20 లీటర్ల మధ్యలో అయితే రోజుకైతే చెప్తాడు. సో అయితే 18-20 లీటర్ పాలుగా చెప్తాను అనమాట. రెండో అయితే ఆవుగా చెప్తానండి. హెచ్ఎఫ్ అంటే ఇది. ఒకసారి ఆవు అయితే నీట్ గా చూద్దాం. సో మొత్తం కూడా ఆ సైజ్ ఆవులే. ఏం ధర ఏం చెప్తాను అన్నది? 80,000 చెప్తాను. 80,000 రూపీస్ అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో 80,000 80,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 80,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. సో మీరు వ్యాపారం చేసుకునే దాన్ని బట్టి రేటు తగ్గడం ఎక్కడం అనేది ఉంటుంది. దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఆవు. ఇది కూడా పెద్ద సైజ్ ఆవు. అంతా పొదుగు కూడా చూసుకోవచ్చు. ఇదేనో అవుతావనా? 3 అవుతావు. ఇది ఏమి జాతి? ఇది హెచ్ఎఫ్. ఫ్రెండ్స్ చూస్తే 3 అవుతావు అండి. ఇది వచ్చి హెచ్ఎఫ్ కింద చెప్తున్నాడు. ఎన్నో అవుతానా? ఇది 3 అవుతా. ఇది కూడా ఫ్రెండ్స్ చూస్తే 3 అవుతా అండి. ఇంకా అంటే పొదుగు లూజ్ ఉంటే ఇంకా పెద్దది ఇంకా సంఖ్య వస్తుంది. పాలు కూడా పెరుగుతాయి. ఎన్ని లీటర్లు యావరేజ్ రోజుకి? ఫ్రెండ్స్ చూస్తే 25 లీటర్స్ చెప్తానండి. రోజుకి 25 లీటర్లు చెప్తున్నాడు. అప్పుడు పూటకి 12 లీటర్లు 13 లీటర్లు ఆ విధంగా చెప్తున్నాడు. ఒక పూటకి 12-13 లీటర్లు చెప్తున్నాడు. సో రోజుకి వచ్చి 25 లీటర్లు చెప్తున్నాడు. ఈ రేంజ్ లో అయితే ఉన్నాయండి మన పుంగనూరు మార్కెట్ లో. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా పుంగనూరు, చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి. ఊర్లో పుంగనూరు టౌన్ కి వస్తుంది అనమాట మార్కెట్. సో పొద్దుగా అయితే చూసుకోవచ్చు. ఇంకా కూడా లూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కూడా కొంచెం పాలు పెరిగేదానికి అయితే ఛాన్స్ ఉంది అనమాట. ఇదేం చెప్తారన్నా? 95,000. 95,000 అయితే అయిపోయండి. దీన్ని చెప్పడం వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 95,000 రూపాయలు చెప్తాను అనమాట. చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదనమాట. ఈ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత ఇంకో అయితే ఇదైతే వ్యాపారం అయితే అవుతుందన్నమాట. సో ఇదైతే వ్యాపారం జరుగుతుంది. ఇదే చెప్పాను. ఇది ఏం చెప్తాను అంటారా? 85. ఎంతకు అడుగుతాను? 72 అడుగుతాను. ఫ్రెండ్స్ వస్తే అయితే 85,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. 72కి అయితే మన ముందరే అడిగారు. సో మధ్యలో అయితే బార్గింగ్ అయితే ఉందన్నమాట. దగ్గర 10-12 రూపాయలు తేడా అయితే ఉన్నది. ఇది ఎన్నో అవుతావు? ఎన్ని పాలనా? 3 అవుతావు. పాలనా రోజుకి? ఫ్రెండ్స్ చూసి 22-23 లీటర్లు చెప్తున్నారండి. సో పొదుగంతా కూడా నీట్ గా చూసుకోవచ్చు. రోజు మీద ఒక రోజుకి 22-23 అంటే 20 పైన అనమాట. 20 అబోగా చెప్తానండి. ఆ సైజులో అయితే ఆవులు ఉన్నాయి అనమాట. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ప్రైస్ అన్నా దీన్ని 85 వాళ్ళు చెప్పింది. అడిగింది 72కి. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా? 8639364981. నా మీది ఊరే కదా? మీ పేరేనా? వినోద్. మీ నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసినారంటే ఈ ఆవులు కాకపోయినా వేరే ఆవులు ఉంటే మీరు వ్యాపారం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో అదే అనమాట మన వ్యాపారానికి మొత్తం కూడా అన్ని డీటెయిల్స్ గా అడిగాము. సో మొత్తం కూడా మనం చూసే ఆవులంతా కూడా ఆ రేంజ్ లో అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఆవులు కూడా అదే సైజులో ఉన్నాయి, ఆ రేంజ్ లో ఉన్నాయి. ఒకసారి ఆవులు నీట్ గా చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట. సో 70, 80, 85 ఆ రేంజ్ లో అయితే ఉంటాయన్నమాట. ఈ ఆవులన్నీ కూడా ఆ రేంజ్ లో ఉండే ఆవులు అన్నమాట. హాయ్ బ్రో. నాకు చూస్తే బిజీగా ఉండవు. ఈ ఆవుని ఏం చెప్పారు? నీదేనా? ఏం మెడ పట్టేసిందా? ఏం చెప్పారు దీన్ని? 1,05,000. ఫ్రెండ్స్ చూస్తే
5,000 అయితే చెప్తున్నాం అనమాట. 1,05,000 దగ్గర దగ్గర ₹1,00,000 కాస్త ఇటు ఒకటి అనుకుందాం. ఎన్నో అవుతావు ఈ పాలు బ్రో? 3 అవుతా పాలు నిన్న 12, పూటకి 12, రోజుకి వచ్చి 24-25 అన్న దగ్గర కొనుక్కోండారా? ఓహో ఓకే 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 25 లీటర్ పాలు యావరేజ్ గా ఫ్రెండ్స్. 25 లీటర్స్ గా చెప్తాను అనమాట. 24-25 ఆ విధంగా చెప్తున్నాడు. సో చెప్పడం వచ్చి 1,05,000 చెప్తున్నాడు. తగ్గింపు ధర ఖచ్చితంగా ఉంటుంది అనమాట. చెప్పు బ్రో. 8374685451 అదే అనమాట. నెంబర్ వచ్చి నెంబర్ అయితే ఇచ్చినాం, ఆల్రెడీ ఇచ్చినాం అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే ఎప్పుడు కంటిన్యూగా ఉంటాయి అనమాట. వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాం అనమాట. సో మీరు వాళ్ళ దగ్గర ఆవులు అయితే చూసుకోవచ్చు. దాని తర్వాత 3 ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ. సరే చూడండి, ఈ ఆవులు కూడా మనం రేట్లు డీటెయిల్స్ కనుక్కుంటాం. సరే 3 ఒకేలా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా హెచ్ఎఫ్ ఆవులే. దీంట్లో రంగులు ఇదే అనమాట. హెచ్ఎఫ్ నలుపు తెలుపు ప్యాచ్లు వస్తే హెచ్ఎఫ్ వస్తాయి అనమాట. సో సరే కనుక్కుంటాం. బ్రో మీయే కదా ఆయన? బ్రదర్ అయితే అడిగేద్దాం రేట్లు అన్ని కూడా ఒకసారి రేట్లు కనుక్కుంటేద్దాము. మనకు పాలు ఏం చెప్తాడన్నా? 86. ఎన్నో ఈతావు పాలేండినా? పాలు 11, 12 ఇస్తుంది. ఇంతో 3 అవుతా 86,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 10-11 లీటర్లుగా ఇస్తున్నాడు పాలు. పూట కంటే అప్పుడు రోజుకి 20 లీటర్గా ఇస్తున్నాడు. సో 85,000 చెప్తున్నాడు. 2 ఈతలు అయింది. ఇది 3వ ఈతగా ఇస్తున్నాడు అండి. సో 85,000 రూపీస్ అయితే ఇస్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అన్నా ఇదేనా? 76. 76,000 రూపీస్ అయితే ఇస్తాను అనమాట. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. పాలు ఎన్నినా? ఎన్నో అవుతా పాలు ఎన్నో అవుతా? 9. ఈతనా? ఎన్నో అవుతావు? 2వ ఈత. 9 పాలు అయితే చెప్తానండి. 70,000 చిల్లరగా చెప్తున్నాడు. 70,000 చెప్తున్నాడు అనమాట. 9 2 18 లీటర్లుగా చెప్తున్నాడు. అదేనా లాస్ట్ అన్నా? 18 అంటే పూట 18 లీటర్ చెప్తున్నాడు. ఇదేనా? 84. ఎన్నో అవుతావు? 2వ ఈత. పాలు 10. 84,000 అయితే చెప్తానండి. 84,000 చెప్తున్నాడు. ఇది ఈంత 2వ ఈత అనమాట. 10 పాలుగా చెప్తానండి. 10 లీటర్ చెప్తున్నాడు. అంటే పూటకి అండి 10 లీటర్లు, రోజుకి వచ్చి 20 లీటర్గా చెప్తాను. సో దాంట్లో 1 లీటర్ 2 లీటర్ తగ్గచ్చు, అది మామూలే. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 84 అయితే చెప్తున్నాడు. 84 84,000 అయితే చెప్తున్నాడు. చెప్పిన ఫిక్స్ రేట్ కాదు, ఖచ్చితంగా తగ్గుతుంది. 70కి అడిగి అయితే రావచ్చు. 72, 73 అయితే కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటాను అనమాట. సో ఇదేనా జెర్సీనా? 6 పాలు. రేట్ ఏం రేటా? 50. ఫ్రెండ్స్ చూసా 6 పాలుగా చెప్తానండి. 50,000 చెప్తున్నాడు. సో 50,000 రూపీస్ అయితే చెప్తాను అనమాట. 50,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇదైతే జెర్సీ అండి. ఇది పొదుగంతా కూడా నీట్గా ఉంది. పాలంతా కూడా ఒక 6 అంటే 12 లీటర్ పాలు చెప్తున్నాడు. రోజుకి 12, పూటకు వచ్చి 6 చెప్తున్నాను. సో ఇది వచ్చి 2వ ఈతగా చెప్పానండి. మనకు 2వ ఈత ఆ విధంగా చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మొత్తం పాలావులు అండి. బిగ్ సైజ్ ఆవులు, మామూలు సైజు ఆవులు కాదు, చాలా పెద్ద సైజు. చింతామణిలో కూడా సేమ్ ఇదే మారిగా అయితే ఉంటాయి అనమాట. ఈ సైజు ఆవులు పుంగనూరు మనకు తెలిసి చింతామణి అయితే ఉంటాయి అనమాట. ఈ ఆవును చూద్దాం, ఒకసారి అడుగుదాము. ఇది కూడా పెద్ద సైజులో ఆవు అయితే ఉన్నది. ఏం చెప్పారన్నా? 1:30. ఎన్ని పాలు ఉన్నాయా? 12. ఫ్రెండ్స్ చూసా 1:30 చెప్తానండి. 1,30,000 అయితే చెప్తున్నాడు. సో పాలు వచ్చి 12 లీటర్ చెప్తున్నాడు. పూర్తి 7 ఉండే ఆవులంతా 6 రేంజ్లో అయితే ఉన్నాయండి. చూడొచ్చు ఆవులన్నీ ఒకసారి నీట్గా చూపిస్తాను. 6 రేంజ్లో అయితే ఉన్నాయి. 1,20,000, 1,30,000 ఆ విధంగా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా 80, 90తో స్టార్ట్ అయితే 1,20,000 ఆ విధంగా అయితే ఉన్నాయి. పాలు ఏది కూడా 10 లీటర్ తగ్గదండి. అన్ని 10 లీటర్ పై మాటే. 10 లీటర్కి పైన ఉంటాయి కానీ 10 లీటర్కి ఏం తగ్గేటి ఏమీ లేవు. అన్నీ కూడా 6 రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో మీకు అర్థమైతే, ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేశారంటే సో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకొంతమందికి అయితే రైతులకు చేరే అవకాశం అయితే ఉందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకొంతమంది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అనమాట. మార్కెట్ ఎక్కడ ఏమనేది డీటెయిల్స్ అనేది వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. వాళ్ళు ఏదైనా తీయాలన్నా కూడా కొనుక్కోవాలన్నా కూడా వాళ్ళు వచ్చి తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అడ్రస్ వచ్చేసి పుంగనూరు, చిత్తూరు డిస్టిక్. సో ఇవన్నీ కూడా ఆ రేంజ్లో అయితే ఆవులు ఉన్నాయన్నమాట. మీరేనా బ్రో? ఏం చెప్పారు? 65.
ఫ్రెండ్స్ చూస్తే 65,000 అయితే చెప్పారండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఎన్నో అవుతావు పాలండి? 2 అవుతా పాలు 9. ఫ్రెండ్స్ చూస్తే 18 లీటర్ చెప్తున్నాడు రోజుకి, పూటకొచ్చి 9 చెప్తున్నాడు. 65,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 65,000 రూపీస్ అయితే చెప్తున్నాడు అనమాట చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 2 అవుతా నాదే అండి, ఒక 4 బోళ్ళ మీద అయితే ఆ విధంగా అయితే ఉంటుంది. సో 65,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీడియం సైజ్ అండి, ఇది మరీ బిగ్ సైజ్ ఏం కాదు, ఒక రకమైన మీడియం సైజ్. సో దాని తర్వాత చూద్దాం. బిగ్ సైజ్ అంటే ఇది ఈ రేంజ్ లో అయితే ఉంటాయన్నమాట. సో చూస్తే చాలా పెద్ద సైజుగా ఉంది. సో ఏం చెప్తారు, ఏమి కొంటుందో అన్నా, ఇదేం చెప్తారన్నా తెలీదా? ఓకే ఫ్రెండ్స్ చూస్తే దీనైతే వేరే వాళ్ళ దగ్గర అయితే ఉండదు, వాళ్ళకైతే రేట్ అయితే తెలియదంట. సో దీన్ని ఎత్తుకుంటే పాలంతా మంచి సైజులో ఉంది. పాలు కూడా బాగా 15 లేదంటే 16 ఇచ్చడిగా ఉందన్నమాట. రోజుకైతే 30 ఆ విధంగా 25 నుంచి 30 ఆ విధంగా ఇచ్చడిగా ఉంది. సో వ్యాపారం అయితే ఉంటుంది. దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక 2 అయితే ఉన్నాయి. ఇవి వచ్చి జెర్సీ యూనిట్ ఉన్నాయి. ఏం చెప్తారో కనుక్కుందాం. నా ఏం చెప్తాడన్నా? 1:30. ఎన్నో అవుతావు పాలు? ఎన్నినా పూట 17 వచ్చిందా? ఫ్రెండ్స్ చూస్తే ఇదే అండి మన టాప్ పాలు. 17 లీటర్లు అంటే దగ్గర దగ్గర 34 లీటర్లు రోజుకి ఇచ్చే ఆవండి ఇది. సో 1,30,000 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం. రేట్లో కూడా టాప్ రేట్ అండి ఇది. 1,30,000 రూపాయలు చెప్తున్నాడు. 17 రోజుల 34 లీటర్ పాలుగా చెప్తాను అనమాట. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి ఆవు అయితే కూడా నీట్ గా వెనకాల నుంచి కూడా చూపిస్తాను. సో ఆ రేంజ్ లో అయితే ఉందన్నమాట. పెద్ద సైజ్ అవి చూడొచ్చు. పొదుగు అంతా కూడా నీట్ గా చూడొచ్చు. అంత పెద్ద సైజు బిగ్ సైజ్ అండి, ఒక రేంజ్ లో అయితే ఉందన్నమాట. నా మీ నెంబర్ ఏమైనా ఇద్దామా? మీరు వ్యాపారస్తులే కదా, మీ దగ్గర ఎప్పుడు ఉంటాయంటే నెంబర్ ఇద్దాం. చెప్పండి అన్న. 7 9 9 3 3 2 109. ఫ్రెండ్స్ అదే అనమాట నెంబర్ అయితే. అన్న నెంబర్ అయితే ఇచ్చినాము. ఎన్ని నెంబర్లు ఇచ్చినానో ఇక్కడ తెలియలేదు అన్న నాకు. మళ్ళా చెప్పు. 7 7 9 9 99 799 33 22 109. అదే అండి నెంబర్ అయితే. అన్న నెంబర్ అయితే ఇచ్చాం. ఎవరు మీ ఊరు? ఇదేనా? పుంగనూరేనా? పక్కనేనా? పక్కనపల్లి. మీ పేరునా? నారాయణ స్వామి. ఓకే అయితే అన్న నెంబర్ అయితే ఇచ్చినానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండేవాళ్ళు నాకు నెంబర్కి అయితే ఫోన్ చేయొచ్చు. నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు అనమాట. ఇదేనా? ఇది చెప్పారు కదా ఇందాక. ఓకే అదే అనమాట. దీనికి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన అనమాట. ఒకసారి అన్న నెంబర్ 2 సార్లుగా ఇచ్చినాను, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. సో దాన్ని బట్టి మీరు ఏమన్నా మన మార్కెట్ పుంగనూరు మార్కెట్ రావాలనుకుంటే రావచ్చు. దూరంగా ఉండే వాళ్ళైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తారనమాట. సో ఈ మార్కెట్ అయితే ఆ విధంగా ఉంటుంది. దగ్గర ఎండ పడిపోయింది. 11 10:30 11 అయితే ఎండ మామూలుగా లేదు, ఒక రేంజ్లో అయితే ఉండదు అనమాట. సో ఇప్పటికీ దగ్గర ఒక 8 వీడియోల దాకా చేసాము, 7-8 వీడియోలు చేసాము. అన్నింటిలో పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. సో మన ఛానల్ విజిట్ చేసే వాళ్ళు మనకు సపోర్ట్ చేశారంటే ఇంకొన్ని మార్కెట్లు, మంచి మార్కెట్లు తిరిగి చూపించడానికైతే అవకాశం ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.